10 గ్రాములు తగ్గిందో. హిమయత్ సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో. తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందో. హిమయత్ సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో. కరువు ఓ 1000 కోట్లు తరిగిందోయ్. కాశ్మీరా తగవు ఓ 1,00,000 రెట్లు పెరిగిందోయ్. కంట్రీ పరువు ప్రతి చోట బంద్ చేస్తుందో. ఇంకేం చదువు ప్రతి పూట సెలవులిస్తుందోయ్. తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందోయ్. హిమయత్ సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో. బిర్యానీ తేని జైల్లో మన నాయకుడుంటే మనకెందుకంటూ కూర్చుంటే తప్పు సంతాపం ప్రకటించండి. లాలు ప్రసాద్ రబ్రీల కొడుకు సాధించిన ఘనతను వింటే మర్యాద కాదు నడి వీధికెక్కి సంతోషం చూపను అంటే మందులు జరిపించండి తగ్గదుగా మన బాధ. వస్తువులు తగలెట్టండి మన సరదా తీరొద్దా. భావి భారత నేతలం ఏ బాధ్యత లేదా. దేశమాతకి సేవ చెయ్యని విద్యకి విలువుందా. తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందోయ్. హిమయత్ సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో. చెబుతుంది ఎస్కాములు చెయ్యాలు. ఇంటెలిజెన్స్ అవుతారో ఫస్ట్ వస్తే లెక్కల్లో. ఇన్నోసెంట్ అనుకోరో ఫెయిల్ అయితే ట్రిక్కుల్లో. న్యూస్ పేపరు డైలీ నేర్పించది విజ్ఞానం. సైన్సే చదవాలి అని ఎందుకు బాబు అజ్ఞానం. మనపై తెగజారి పడుతున్నది నవజ్ఞానం. అందుకనే వీక్లీ ప్రతిరోజు సెలవు దినం. ఇంకా మాయకంగా అడక్కు వైవాటని వివరం. తిరుపతి లడ్డు బరువు 10 గ్రాములు తగ్గిందోయ్. హిమయత్ సాగర్ చెరువు కొన్నించులు ఇంకిందో.